జామ్ చెట్టు కట్టాయి జామ్ కాయలు తెంపయ్యా. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను నైట్ ఇక్కడే స్టే చేశాను. ఇది వచ్చేసి కార్తీక్ వాళ్ళ ఇల్లు. నిన్న ట్రైడ్ నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇప్పటి నుండి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి అప్పుడే ఎక్కడికైనా వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసి భద్రాచలం రాముల వారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అలాగే మైక్ పిన్ కూడా దొరుకుతుంది, వెతకాలి. అనేది దొరుకుతుందా? ఎక్కడ దొరకచ్చు మీకు ఐడియా అండి? మార్కెట్ లోపలికి వెళ్ళండి. మార్వాడి అట్ లోపలికా? మార్వాడి రీచ్డ్ టెంపుల్. ముందైతే బైక్ అయితే పార్క్ చేయాలి. లోపల పెట్టచ్చా? ముందైతే గుడి దగ్గరకు వచ్చాం. పైసలు లేవని ఏటీఎం పోతున్నాం. డబ్బులు ట్రై చేయాలి. మొబైల్స్ అయితే లోపలికి అలవలేదు. మొబైల్స్ లేదు, కెమెరా లేదు గుడి లోపలికి. బయటే పెట్టాలి మొత్తం. ఇప్పుడైతే ఏటీఎం దగ్గర పోతున్నాం, కొంచెం మనీ ట్రై చేసుకుందామని. నేను నైట్ ఎక్కడ ఆగలే, డైరెక్ట్ వన్జంగి నుంచి డైరెక్ట్ వచ్చేసాం భద్రాచలానికి. రారా డబ్బులు నీరా డబ్బులు ఇరవై. డబ్బులు అయితే డ్రా చేసాం. ఇప్పుడు గుడిలోకి వెళ్ళి గుడిలో దర్శనం చేసుకొని తర్వాత పర్ణశాలకు వెళ్తాం ఆఫ్టర్నూన్ నుంచి. ఫోన్లు బ్యాగ్లో పెట్టచ్చా? ఫోన్లు బ్యాగ్లో పెట్టచ్చా? కెమెరా ఫోన్ పర్లేదా? ఎంత అంకుల్ బ్యాగ్కి? పర్ణశాలలో కెమెరా ఉండదు. అలో పర్ణశాల పర్లేదు కదా, కెమెరా మొబైల్ తీసుకోవచ్చు కదా? అలో లేదు అక్కడ కూడా? కెమెరా ఎలా ఉంది అక్కడ? కెమెరా తీసుకోవచ్చా? గుళ్ళకైతే అలో లేవు. ఇక్కడ మొత్తాన్ని ఇక్కడ ఈ బ్యాగ్ సెంటర్లో పెట్టేసి లోపలికి వెళ్ళిపోతున్నాం. దర్శనం మంచిగా అయింది. క్రౌడ్ కూడా ఎక్కువ ఏం లేదు. ఇంకా ఇప్పుడు పర్ణశాలకు వెళ్తున్నాం. దానికన్నా ముందు అయితే మైక్ పిన్ వెతకాలి. ఇందాక ఒక షాప్లో అడిగాం, అక్కడ దొరకలేదు. మార్వాడి తింటండి. మార్వాడి కాదు, మార్వాడి షాపులు ఉంటాయి కదా, షాప్లో మొబైల్ షాప్లో కానీ అక్కడ నుంచి వెళ్ళొచ్చు. 2 వీలర్ వెళ్ళిపోతుంది స్ట్రైట్గా అటు ఇటు ఉంటాయి మార్వాడి. ఇక్కడ ఈ రోడ్డేగా, ఈ రోడ్ నుంచి స్ట్రైట్ అంటే అక్కడ ఏమైంది? అక్కడ దొరకలేదు. వామ్మో, నిజంగా చెప్తున్నా, ఒక ఎక్స్ట్రా పిన్ క్యారీ చేసి ఉండాల్సింది. ఆల్మోస్ట్ భద్రాచలం మొత్తం తిరిగాం, అయినా దొరకలే. ఇంకా ఫిక్స్ అయ్యా, ఇది అమెజాన్లో మాత్రమే దొరుకుతుంది. ఇంటికి వెళ్ళాక అమెజాన్లో ఆర్డర్ చేయాలి. ఇంకా పర్ణశాలకు అయితే వెళ్తున్నాం. కాజే తినలేదా? రెడ్ లైట్ పడుతుందా? రెడ్ లైట్ ఎంత అడుగు? భద్రాచలం టు పర్ణశాల వచ్చేసి 35 కిలోమీటర్స్ ఉంటుంది.
ఎంత? 10. ఇక్కడే పెట్టాలా? ఇక్కడ కూడా కెమెరా అలో లేదు. తనకైతే డిసప్పాయింట్ అయ్యాయి ఇవాళ. భద్రాచలంలో ఇందాక బ్యాగ్స్ పెట్టిన చోట అడిగితే అక్కడ అతనేమో ఉంటుంది, అక్కడ పర్ణశాల తీసుకెళ్ళొచ్చు అన్నాడు. కానీ ఇక్కడ వచ్చి అడిగితే ఇక్కడ అయితే మాత్రం కెమెరా లోపల తీసుకెళ్ళనివ్వలేదు. భద్రాచలంలో ఎటు చూసినా కెమెరా స్టార్ట్ అవ్వడు. అందులో మన ఇందాక చెప్పినట్టు మైక్ పిన్ కూడా పోయింది. మోటార్ లైన్లో మాట్లాడదామంటే మాట్లాడడం లేదు బైక్ నడుపుతూ. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా అన్ని టెంపుల్స్ తిరిగేసాం ఆల్మోస్ట్. బోటింగ్ కోసం వచ్చాం. లైఫ్ జాకెట్స్ వేసుకోకపోవడానికి ఒక రీజన్ ఉంది, వాళ్ళ దగ్గర లేవు. అంతే ఉన్నాయంటే అయిపోయినాయి మేము ఎక్కేసరికి. అందుకని పర్లేదు లోతేం ఉండదని చెప్పాడు. ప్లస్ మాకు స్విమ్మింగ్ కూడా వచ్చు. తిప్పాడు కటింగ్, మామూలుగా తిప్పలే కటింగ్, అమ్మని తిప్పాడు. దిగు దిగు దిగు. గోదావరి గట్టుంది, గట్టు మూద పుట్టుంది. ఎంత ఇచ్చావు బాబు? 200 ఇచ్చావు బాబు. 80 రూపాయలు. ఈ బోటింగ్కి టికెట్ వచ్చేసి 60 రూపీస్. ఎవరిని వెళ్తే ట్రై చేయండి. ఇప్పుడైతే కొత్తగూడెం వెళ్తున్నాం. అక్కడ మారిలేడీస్ వాళ్ళ ఇంటికి ఇవాళ నైట్ అక్కడే స్టే చేసి రేపు పొద్దున్నే కార్తిక్ని ఖమ్మంలో వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఇక్కడ నాన్ స్టాప్ అనంతపూర్కి వెళ్ళిపోతాను. సేఫ్గా ఉంటే ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ GYC.